ఈ పత్రికలను చూస్తే మనకేమర్థమైంది, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవి మన వర్గాలను పట్టించుకోవట్లేదు అనేది. ఈ తెలంగాణలో ఉన్న 190% మంది ప్రజల సమస్యలు పక్కకు పెట్టి 10% ఉన్న వాళ్ళ సమస్యల గురించి ఈ రెండు పత్రికలు మాట్లాడుతూ ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమైంది. ఇవాళ ఆంధ్రప్రభ పేపర్ అట్టర్ ప్లాఫ్, వార్తా దినపత్రిక గోడ మీద పిల్లి. ఈ రెండు స్పష్టంగా మీ బీసీ ఎస్సీ ఎస్టీల గురించి మేము రాయం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని. సాక్షి దినపత్రికనేమో నేను ప్రజల గురించి రాయను, ప్రభుత్వాన్ని జోక్తా అన్నది. V6 వెలుగు దినపత్రిక సామాజిక గణాంకాలను ఇంకా దూకుడుగా తీసుకెళ్ళింది అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదంతా సోషల్ మీడియా ద్వారా సాధ్యమవుతా ఉంది. సో ప్రజలారా, సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ChatGPT ద్వారా మీరు సమస్తం ఎవడన్నా కుట్రాకుతంత్రాలు చేసినా కూడా ఈజీగా పసిగట్టవచ్చు అన్నట్టు. అందుకోసమే మీరందరూ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ChatGPTని తీసుకొచ్చింది తన రాజకీయ పార్టీలోకి. ChatGPTని తీసుకొచ్చి మొట్టమొదటి పార్టీ, ఒక మొత్తం ప్రపంచంలోనే ఒక రాజకీయ పార్టీ తన పార్టీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అధికార ప్రతినిధిగా చేసినటువంటి మొట్టమొదటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. సో కాబట్టి ప్రజలారా, మీరు 96% మంది సోషల్ మీడియాలోనే ఉన్నారు. ఈ ట్విట్టర్లో లైవ్ చూస్తున్నటువంటి మిత్రులు కావచ్చు, ఇన్స్టాలో చూస్తున్న మిత్రులు కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో చూస్తున్న మిత్రులు కావచ్చు, ఫేస్బుక్లో చూస్తున్న మిత్రులు కావచ్చు, మీరందరూ కూడా ఈ అంశాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ అంశాన్ని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇది ఫ్రీ కంటెంట్, దీన్ని వాడుకోండి.